ఈసారి ఎండలు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయినాయి కదా. నీదేం పోతుంది మోసైనానేగా. టింగు టింగుమని ఒక్కడ పట్టుకొని పోతుంది. నేను కూడా మోస్తున్నా కదా. అక్కడ పెట్టు సర్దుతా. సద్కా సినిమా ఎన్ని గంటలకి? 7:20 బుక్ చేస్తున్నాం. ఇప్పుడు రెడీ కావు. 7:20 అయితే ఇప్పటి నుంచి రెడీ అవ్వడం ఎందుకు? 2 అవుతుంది. 6 o'clock రెడీ అవుతాయి. నువ్వు 6 o'clock రెడీ అయితే నేను 9:20 బుక్ చేస్తా. ఎందుకు అట్లా? ఎందుకు నువ్వు ఇప్పటి నుంచి రెడీ స్టార్ట్ అయితే మనం 7 o'clock షోకి వెళ్తాం. అట్లేం లేదు హర్ష, తొందరగా రెడీ అవుతా. నేను నమ్మను షాని. ఎందుకు హర్ష నమ్మడానికి అంత ప్రాబ్లం? నువ్వు నిజంగా నీ క్వశ్చన్ నన్ను అడుగుతున్నా షాని? అవును చెప్పు. చెప్పు. గిన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నా అంటే గిది హైలైట్ అయినా చెప్తా నేను, ఎందుకంటే అవులాను కాబట్టి. మొన్న కాలంలో పెళ్ళి ఉంది, రెడీ అవ్వ షావన అంటే ఒక డైలాగ్ చెప్పిన గుర్తుందా? ఇంకా గంట టైం ఉంది షాని, రెడీ కాబోతుందిరా. ఓ ఇంకా గంట టైం ఉంది. అయినా పెళ్ళిళ్ళని కరెక్ట్ టైం జరుగుతాయి. కాసేపు అయినా రెడీ అవుతాలే. అయితే మరి తిన్నాక కొంచెం తినిపోదాం. ఎందుకు? అక్కడ తింటాం కదా. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చేసుకోవడం బ్రేక్ఫాస్ట్, మళ్ళీ ఇక్కడ తింటే అక్కడ తినలేం మొత్తం. తీరా అక్కడికి పోయేసరికి మెల్లో తాలి, భోజనాలు కాలి, కడుపు కాలి, ఇంటికి వచ్చి వాటర్ రాయవన్నా. గిది గిట్లుంటే నీకు ఇంకోటి చెప్తాను. ఒకసారి బెల్ఫాస్ట్ సీన్ గుర్తు తెచ్చుకో. ఫ్లైట్ టైం అయితే రెడీగా అంటే ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ కూర్చున్నాం. తీరా ఎయిర్పోర్ట్కి పోయేసరికి ఫ్లైట్ 50,000. అవన్నీ వేరు. సినిమాకి తొందరనే రెడీ అవుతాం కదా. సినిమా కూడా నీకు ఎగ్జాంపుల్. జైలో ఒక సినిమాకు పోయినా గుర్తుందా? దాని ఫస్ట్ హాఫ్ ఎట్లుంటో కూడా తెలియదు నాకు, ఎందుకంటే మనం పోయిన సెకండ్ హాఫ్ లో. అయినా నీకు ఇవన్నీ ఎప్పుడు చెప్పలేసామని, ఎందుకంటే నేను నిన్ను ఓలాటెడ్గా లవ్ చేసిన సామని తెలుసు హర్ష. తెలిసే అవలా అని చెప్తున్నావు.